నమస్తే సీవా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు వార్తల్లోని వివరాలకు వస్తే నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు. శ్రీ బ్రహ్మరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో అలానే మల్లికార్జున స్వామి అమ్మవారు మయూర వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తులు ముందు కోలాటాలు, చెక్క భజనలు, కేరళ నృత్యాలు, డ్రమ్స్, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపలి నుంచి బాజా భజంత్రీలు, బాండ్ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహరించగా గ్రామోత్సవం కదలి వస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అధికారులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కె నాగలాపురంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు దసరా సెలవులు కావడంతో ఉదయం ఎవరికీ తెలియకుండా మహి, హరికృష్ణ ఇద్దరు మిత్రులు ఓ పొలంలోకి వెళ్లి పురుగుల మందు డబ్బా అని తెలియకుండా పురుగుల మందు సేవించారు. పొలం పనులకు వెళుతున్న గ్రామస్తులు ఇద్దరు చిన్నారులు పొలంలో కొట్టుమిట్టాడడం చూసి వారి కుటుంబ సభ్యులకు తెలియపరిచి వెంటనే ఎమ్మిగనూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మహి అనే బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఉన్న హరికృష్ణను కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఎమ్మిగనూరు రూరల్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నా పేరు దేవసాని సార్. గ్రామం వచ్చేసి ఎమ్మిగనూరు మండలంలో పార్లపల్లి విలేజ్లో. పిల్లోడు వంక దగ్గర ఇట్లా ఆడుకుని పోయి నీళ్ళు ఎక్కడ వచ్చి దాంట్లో కాలు దారి మునగడం జరిగింది సార్. ఇమ్మీడియట్లీ మేము చూసుకొని ఎమ్మిగనూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేసినాం సార్. సార్ వాళ్ళు చూస్తున్నారు లోపల. చూడాలి సార్. కర్నూలు నగరంలోని 2వ వార్డ్ కల్లా వీధిలోని గేరీ పబ్లిక్ లెట్రిన్ల ఎదురుగా ఉన్న చెత్త కుప్పను వెంటనే ఎత్తివేయాలని సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎస్ఎండి షరీఫ్, సిపిఎం నగర నాయకులు డిమాండ్ చేశారు. నేటి తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఈ చెత్త కుప్ప దుర్వాసన వెదజల్లుతూ ఉన్నదని, తద్వారా చెత్త కుప్పలలో ఈగలు, దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల ఆరోగ్యాలకి హానికరం కలిగే అవకాశం ఉంది. తక్షణమే నగరపాలక సంస్థ అధికారులు స్పందించి ఈ చెత్త కుప్పను తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిశుభ్రత వాతావరణం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మూసామియా, హర్షద్, మదర్సా, మా భాష తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 2వ వార్డు కల్లా వీధి మధ్వగిరి పబ్లిక్ లెట్రిన్ల ఎదురుగా చెత్త కుప్ప గత 4-5 రోజుల నుంచి ఎత్తకుండా అట్లే పెట్టడంతో నిన్న పడిన తెల్లవారుజామున పడిన వర్షానికి చెత్త మొత్తం బురదమయమైపోయింది.
దుర్వాసన వెదజల్లుతూ ఉంది. తద్వారా ఈగలు, దోమలు లాంటి అక్కడ నివాసం ఉండి ప్రజలకు రోగాలు తెప్పించే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఈ యొక్క పబ్లిక్ లెటర్ల ముందు ఉన్న చెత్తను తక్షణం తొలగించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా చెత్తను ఆ రకంగా కుప్పలు పెట్టకూడదు అని చెప్పేసి ప్రభుత్వం బండ్లను సపరేట్గా పెట్టించి ఆ రకంగా చెత్త కుప్పలు ఎక్కడికక్కడ ఇళ్ళ దగ్గర పెట్టి ఎత్తేస్తున్నప్పటికీ ఈ రకంగా చెత్త వేయాల్సిన అవసరం ఆ రకంగా వచ్చిందంటే ఏదైతే కాలువలలో ఉన్న చెత్త చెదారాన్ని తీసుకొని పోయి వేరే ప్రాంతం ఎక్కడ వేయాలో తెలియక ఆ రకంగా మళ్ళీ ఆ కుప్పలు ఆ రకంగా పడతా ఉన్నాయి. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని వీధులలో ఉండే ప్రజలు కూడా ఆ చెత్త కుప్పలోనే తెచ్చి ఆ రకంగా చెత్త వేస్తూ ఉన్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి. చెత్త కుప్పలు ఎక్కడ కూడా నగరంలో ఆ రకంగా ఉండకుండా చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ యొక్క సమస్య పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ వారికి కోరుతూ ఉన్నాం. కల్లూరులో ఆదిత్య పాఠశాలలో ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మానసిక వికలాంగులకు 10 సంవత్సరాలుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 5వ తేదీ ఎస్కే భాష దాతల సహకారంతో దాదాపు 60 మంది మానసిక వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. ఈ నెల డాక్టర్ శంకర్ శర్మ దివ్యాంగులకు పెన్షన్లు అందించారు. దివ్యాంగులకు సేవ చేయడం హర్షించదగ్గ విషయమని డాక్టర్ శంకర్ శర్మ ఎస్కే భాషను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. వికలాంగులకు ప్రభుత్వం ఎంత చేసినా సమాజంలోని ధనవంతులు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. భగవంతుని ఆశీస్సుల వల్లే ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మను ఆదిత్య పాఠశాల అధ్యాపకులు వాసుదేవయ్య, ఎస్కే భాష సన్మానించారు. అందరికీ నమస్కారము. సారు శంకర్ ధర్మ సార్ డాక్టర్ కొంతమంది దాతల సహకారంతో ప్లస్ తన చేతి నుంచి కొంత అమౌంట్ ఇస్తూ సుమారుగా ఒక 60 మంది మానసిక వికలాంగులకు పెన్షన్ రూపంలో ఇవ్వడం, సొంతంగా ఇవ్వడం అనేది చాలా అభినందనీయమైన విషయము. అంటే మంచితనమే మానవత్వం, మానవత్వమే దైవత్వం. ఒకరికొకరు సహకరించుకోవాల్సిన పరిస్థితి చాలా ఉంది సమాజంలో ఉండే ధనవంతులు ఆ నిరుపేదల వైపు కొద్దో గొప్ప చూస్తూ వారికి నిజంగా సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాల్సిన ఆవశ్యకత చాలా ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ధనికులకు పేద వర్గాల వారికి వ్యత్యాసము చాలా చాలా విపరీతంగా ఎక్కువైపోతూ ఉంది రోజు రోజుకు. ఒక్కొక్క ధనికుడు అంటే కొంతమంది ఒక 4 ధనికుల ఆస్తి కలిపితే కూడా ఇండియాని మొత్తం కొనగలరు. ఇండియాలోనే ఉన్నారు అటువంటి ధనవంతులు. కానీ వాళ్ళందరూ కూడా కొద్దో గొప్ప, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అట్లా కంట్రీస్లో ఫిలాంథ్రపీ, చారిటీ కొంతమంది చేస్తుంటారు. వాళ్ళ మొత్తం ఆస్తి కూడా ఇచ్చేస్తారు ఒక్కోసారి. కానీ ఇక్కడ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చూస్తే సమాజంలో చాలా చాలా అట్టడుగున ఉన్న ప్రజలు. సో వీళ్ళకు వీళ్ళకి సహాయం చేయాలనే బుద్ధి కలగడమే గొప్పతనము. అలాగా అతను చిన్న స్థాయి నుంచి వచ్చిన ఈ భాష గారు ఇక్కడుండే దాతలతో, సార్వాళ్లతో హెల్ప్ తీసుకొని ఇదే స్కూల్లో ఒక 50-60 మందికి మానసిక వికలాంగులకు, బికాజ్ వీళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరిగేది కూడా తెలియదు. వాళ్ళు కేవలం వాళ్ళ మీద అంటే మధ్యలో ఉండే వాళ్ళ మీద ఆధారపడినారు, కేర్ టేకర్స్ మీద ఆధారపడినారు. ఆ కేర్ టేకర్స్ కూడా వాళ్ళ గవర్నమెంటు ఇప్పుడు గుర్తించి వికలాంగులకు, మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. బట్ ఇంకా కొద్దో
అంటే ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం పై ఖర్చుల కన్నా ఈ భాష వాళ్ళు వీళ్ళు ఇచ్చేటివి కూడా ఉపయోగపడతాయి. ఇందులో నన్ను 2-3 సార్లు భాగస్వామిగా చేసుకున్నారు. నేను కూడా రెగ్యులర్గా వీళ్ళకు పెన్షన్కు హెల్ప్ చేస్తానని ఈరోజు ప్రమాణం చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను భాష గారికి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఈ రకంగా కంటిన్యూ చేయడం అంటే అది తరతరాలుగా అణిచివేతకు గురై నేటికి ఆర్థిక సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్న దళితుల అభ్యున్నతికై రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దామని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. మంగళవారం కొస్కి మండలం కందుకూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కేవీపీఎస్ నూతన ఫోల్కు ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలు గల నీలి పతాకాన్ని ఆనంద్ బాబు ఎగరవేశారు. అంతకుముందు గ్రామంలోని బస్టాండ్ సెంటర్ నుండి గ్రామ వీధుల గుండా ఎస్సీ కాలనీ వరకు డప్పులు దరువులతో వందలాది మంది కేవీపీఎస్ పథకాలు చేతుబూని ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిఎస్ఐ చర్చ్ పక్కన కేవీపీఎస్ గ్రామ నాయకులు అయ్యన్న అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు, గ్రామ సర్పంచ్ తాయన్న, వైసీపీ మండల నాయకులు బెట్టప్ప గౌడ్, టీడీపీ నాయకులు బసవన్న గౌడ్, అయ్యన్న, కేవీపీఎస్ కొసిగి, మంత్రాలయం కౌతాలం మండల కార్యదర్శులు రామకోటి హనుమంతు, గడ్జి అంజి హెచ్ చిన్నమారయ్య, రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్, కార్మిక సంఘం నాయకులు నాగేంద్ర పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగపు హక్కులతో పాటు పోరాడి సాధించుకున్న చట్టాలు, జీవోలను ఎన్ని వచ్చినా దళితుల బతుకుల్లో పరిపూర్ణమైన మార్పు నేటికి సాధ్యం కాలేదని అన్నారు. ఉద్యమ ఫలితంగా సాధించిన డబ్బు, చర్మకారుల పెన్షన్లలో సహితం రాజకీయ జోక్యం సరికాదని అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా నేటికి 100% మంది దళితులు ఆర్థిక హీనులుగానే జీవిస్తున్నారని అన్నారు. కేవీపీఎస్గా పోరాడి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని సాధించిన నిధులు కేటాయింపులోనూ పెంచిన నిధులను దళితుల ప్రత్యక్ష ప్రయోజనాలకే ఖర్చు చేయడంలోనూ లోపం కొనసాగుతోందని అన్నారు. దళితుల ఆర్థిక ప్రగతి కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల నాయకులు ముగ్గురన్న, ఆర్ హనుమంతు, ఫిలిప్, జోసెఫ్, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు జయన్న, వసంత్, నాయకులు శంకరప్ప, తిమ్మప్ప, శాంతప్పతో పాటు 250 మంది కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వర్ధిల్లాలి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వర్ధిల్లాలి ఆత్మగౌరవ పోరాటాలు, వర్ధిల్లాలి ఆత్మగౌరవ పోరాటాలు, వర్ధిల్లాలి ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన, వర్ధిల్లాలి ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధిస్తాం. వర్ధిల్లాలి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, వర్ధిల్లాలి. నిజంగా ఈరోజు మన అంజి గారు చెప్పినట్లు కుల వివక్ష అనేది మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా కూడా ఇంతవరకు కొన్ని ఏరియాలో ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే పెత్తందారులు మన భారతదేశంలో ఒక కులాన్ని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాన్ని ఒక చిన్న చూపు చూసి వాళ్ళను ఒకటి ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటాం. గ్రామం ప్రారంభం నుండి ఇక్కడ దాకా ఒక పెద్ద ర్యాలీగా రావడం, డప్పుల దరువులతోటి ఆ రకంగా రావడం అనేటువంటిది జరిగింది. వచ్చిన తర్వాత జెండా ఎగరేసుకున్నాం. అంజి మాట్లాడే సందర్భంగా చెప్పారు. ఈ సంఘం 1998 అక్టోబర్ 2వ తారీఖున ఏర్పడింది. ఇప్పటికీ ఈ సంఘం ఏర్పడి 26 సంవత్సరాలు పూర్తయింది. నేను అనేక చోట్ల చెప్తా ఉంటాను, సంఘం జెండా ఆవిష్కరణ చేసుకోవడం అంటే ఒక ఇనుప పోరుకు నీలి రంగును పెట్టి దానికి నీలి పతాకాన్ని ఎగరేసుకొని జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి గట్టిగా నినదించినంత మాత్రాన నీ హక్కులు అమలు కావు. మనమేమే గొప్ప విజయం సాధించినట్లు కాదు. నీవు ఆ ప్రాంతంలో జెండా ఎగరేసుకున్నావంటే నీ సామాజిక తరగతులు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య పైన క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేయడమే నీవు జెండా వేసుకున్న దానికి
ఇచ్చేటువంటి స్ఫూర్తి విలువ అనేటువంటిది మనమంతా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రతిభని ఈ రోజు నుండి ఈ ప్రాంతంలో ఏ రకమైన సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం కోసం నేను పనిచేస్తానని చెప్పేసి ప్రతి ఒక్కరూ ప్రతిభ పోరాలి అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డప్పుడు అన్ని సంఘాల్లాగా ఏదో ఒక పెద్ద ఘటన జరిగితే ఘటనకు వ్యతిరేకంగా ఏర్పడినటువంటి సంఘం కాదు ఇది. లేదా ఒక రుగ్మత ఎక్కడో ఒక దగ్గర రుగ్మత జరిగితే ఆ రుగ్మతకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చినటువంటి సంఘం కూడా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, గిరిజనులు, అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన దాదాపు 1.5 సంవత్సరం పాటు సర్వే నిర్వహించి ఏ మూల దళితులు ఏ రకమైనటువంటి వివక్షతకు అప్రాంతరానికి బలవుతా ఉన్నారు, ఏ రకమైనటువంటి సామాజిక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారని చెప్పి సర్వే నిర్వహించి ప్రభుత్వం ముందు పెట్టి ప్రభుత్వం పరిష్కరించిన పక్షంలో దానికి ఓ యుద్ధాన్ని ప్రకటిస్తూ ఏర్పడినటువంటి సంఘం ఈ రాష్ట్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో మనమంతా కూడా గుండెపైన చేసుకుని నేను కేవీపీఎస్ సంఘంలో సభ్యుడిని గర్వపడుతున్నాను అని చెప్పేటువంటి అనేక రకాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కుల మతాలకు అతీతంగా పండుగల కానుకలు ఇవ్వడం మంచి సాంప్రదాయమని కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత, కర్నూలు కళాకారుల సంఘం అధ్యక్షుడు బైలుపల షఫీవుల్లా ఆధ్వర్యంలో సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్ పండుగలకు నిత్యావసర సరుకులు ఇచ్చేదాన్ని గుర్తు చేస్తూ దసరా పండుగ కానుకలను కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ ఉప కమిషనర్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం నాయకులు హనుమంతరావు చౌదరి, రాముడు, ఆంజనేయులు, షెలుమియ, ఫాతిమా, శేషమ్మ, కర్రమ్మ, విశ్వదిరామ్, ధరణి, ప్రియా తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, నువ్వు ఇట్లా నిలబడమ్మా అని. ఓకే రాను సార్, ఇంకా ముందుకు రానిచ్చినమ్మా. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అందరు 45వ వార్డు సుమలత గారు అండ్ షఫీవుల్లా గారు, ఇది వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు దసరా కానుకగా పేదలకి రామస్వామి గారు ఒక వృత్తాభక్తితో అందరికీ కేజీ శనగపిండి, ఒక ½ కేజీ పుట్నాలు, గోధుమ పిండి అన్నీ కలిపి ఇవ్వడం జరిగింది పేదలకి. ఈ 45 వాటిలో ఆయన కష్టపడి ఆహార కష్టపడి ఆయన జాతర దగ్గర తీసుకొచ్చి పేదలకు పంచుకోవడం జరుగుతుంది. ఇది దసరా కానుక. దసరా కానుక వల్ల ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాన్తో బాగా, అట్లానే మన కార్మికులకి, పేద ప్రజలకి ఉచితంగా దాతల దగ్గర వచ్చేసి వాళ్ళకి పంచడము అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది మన రామస్వామి గారి వల్ల ప్రతిభ, ఆయన మంచి వ్యక్తిత్వం, అందరూ కలిసి ఆయన ఉదార స్వభావం నలుగురికి మంచి చేయాలని చెప్పి ఆతృతలో అందరికీ పంచడం జరిగింది. 8వ వార్డు కర్నూలు నగరంలోని రోజా వీధిలో మహిళా సంఘం ప్రతినిధి మీసాల సుమలత ఆధ్వర్యంలో, అలాగే గౌరవ కార్మిక శాఖ అధికారి పెద్దలు వెంకటేశ్వర్లు సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రోజా వీధి నందు నిరుపేద వృద్ధులకు, మహిళలకు, కార్మికులకు, కర్షకులకు దసరా పండుగకు అవసరమైనటువంటి కిరాణా సరుకులను అందజేయడం జరిగింది. కిరాణా సరుకులు అందజేయడం వల్ల కార్మిక కర్షకులంతా ఈ విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి, నిరుపేదల ఇళ్లలో కూడా పండుగలు జరపాలనే ఉద్దేశంతో మా కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు ఈ సహాయ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కిరాణా సరుకులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆనందంగా, మరి కుల మతాలకు అతీతంగా ఈ విజయదశమి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆనందించాలనే ఉద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో పెద్దలంతా పాల్గొన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి, విచ్చేసిన
వృద్ధులకు మహిళలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బైలుపల్లి షఫీవుల్లా. ఆదోని వ్యవసాయ మార్కెట్లో వర్షానికి కొట్టుకుపోయిన వేరుశెనగ రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్లు మాట్లాడారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పత్తి, వేరుశెనగ పంట ధరలు రోజురోజుకు తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంతకుముందు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి హనుమంతు నాయకత్వంలో మార్కెట్ యార్డ్లో పర్యటించారు. పత్తి పంట ధరలు గత నెలలో క్వింటాకు 80,000 ఉండగా ఇప్పుడు 5,000 నుంచి 7,000 మాత్రమే ఉందని వాపోయారు. వేరుశనగ పంట ధరలు 4,000 నుంచి 6,000 ఉందని తెలిపారు. కనీస మద్దతు ధరను అమలు కావడం లేదని మండిపడ్డారు. పత్తి ద్వారా పంటను కొనుగోలు చేయడం లేదని అన్నారు. మార్కెట్ ద్వారా కూడా వేరుశనగ పంటను కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. అకాల వర్షాలు కురిసి కొంతమంది రైతుల పంటలు తడిసి మొద్దయ్యాయని తెలిపారు. వేరుశనగ పంట నీళ్లలో కొట్టుకుపోయిందని చెప్పారు. రైతులకు పరిహారం అందించాలని కార్యాలయంలో 2 గంటల పాటు బైఠాయించి నిరసన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ సహాయక కార్యదర్శి శాంతకుమార్కు వినతి పత్రం అందజేశారు. ఆయన హామీ మేరకు ధర్నాను నిర్వహించారు. రైతు సంఘం మండల కార్యదర్శి అయ్యన్న, జిల్లా నాయకులు భాష, వెంకటేశులు, ఈరన్న, రంగస్వామి, రవి, తిక్కన్న, హనుమంతరెడ్డి, కౌలు రైతుల సంఘం మండల కార్యదర్శి దస్తగిరి, భాష, రహీం భాష తదితరులు పాల్గొన్నారు. పెద్దరంగన్న రైతు ఉగ్గలి మండలం ఎవరైనా పెద్దలతోటి చిన్నపాటి వర్షం పడింది. ఆదూరు మార్కెట్ యార్డ్లో డ్రైనేజీ లేకపోవడం వల్ల మొత్తం వర్షానికి నీళ్ళన్నీ వచ్చి వేరుశనగలను కొట్టుకోకపోతున్నాయి. ఇది మొదటిసారి కాదు. ఇలాంటి రైతులు అనేక మంది ఈ రకంగా వర్షం వచ్చిన ప్రతిసారి నష్టపోతారు. మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మార్కెట్ కమిటీని అడుగుతున్నాం. రైతులు సెస్ కడుతున్నారు, రైతులతో డబ్బులు వసూలు చేస్తున్నారు, కానీ రైతులకు కనీస సౌకర్యం లేకుండా చేశారు. ఈ జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లించాలి రైతుకు. ఇలాంటి రైతులకు కడుపు కోతకు ఎవరు సమాధానం చెప్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఇలాంటి వందల మంది రైతులు చిన్నపాటి వర్షానికి ఆదూరు మార్కెట్ యార్డ్ నష్టపోతున్నారు. మార్కెట్ కమిటీ సెక్రటరీకి బాధ్యత లేదా, ప్రభుత్వానికి బాధ్యత లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో స్వర్ణాంధ్ర 2047 జిల్లా దార్శనిక ప్రణాళిక రూపకల్పన నిమిత్తం వివిధ వర్గాలు అసోసియేషన్లతో సమావేశమై కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళిక గురించి కలెక్టర్ వివరించారు. 2047 నాటికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి కానున్న సందర్భంగా అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని అన్నారు. ఇందులో భాగంగా 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి లక్ష్యాలతో గ్రామ, మండల, జిల్లా విజన్ ప్రణాళికలను రూపకల్పన చేస్తున్నామని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రణాళిక రూపకల్పనకు వివిధ వర్గాల ప్రజలు, అసోసియేషన్ల నుండి సలహాలు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల్లో అభివృద్ధిపై దృష్టి సారించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. 2022-23 ధరల్లో కర్నూలు జిల్లా 2022-23 ధరల్లో కర్నూలు జిల్లా
జీడీపీ 47,514 కోట్లతో రాష్ట్రంలో 14వ స్థానంలో ఉందని కలెక్టర్ తెలిపారు. జిల్లా గ్రోత్ ఇంజన్లో భాగంగా ఓర్వకల్లు పారిశ్రామిక వాడపై దృష్టి పెట్టడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 జిల్లా విజన్ ప్రణాళికలో భాగంగా జిల్లాలో నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ హాస్టల్లో వసతులను మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పాఠశాలల్లో శ్రమదానం చేసే సంస్కృతి రావాలని సూచించారు. ఈ సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ IIIT ప్రొఫెసర్లు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లాలో ఆర్డీఎస్, వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను నిర్మించాలని, చెక్ డ్యాములు ఏర్పాటు చేయాలని, పరిశ్రమలను స్థాపించాలని సూచించారు. సమావేశంలో స్వీకరించిన సూచనలు, సలహాలను ప్రణాళికలో రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్ చెల్లా కళ్యాణి, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, వివిధ వర్గాల సంఘాలు, అసోసియేషన్ల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 7వ తేదీ సోమవారం కర్నూలు కలెక్టరేట్లోని సునైన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.